గుడ్ ఈవినింగ్. తెలుగు రాజకీయాల్లో దశాబ్దాలుగా నలుగుతోన్న ఎస్సీల వర్గీకరణ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలంటూ ఎంఆర్పీఎస్ 25 రోజుల దీక్షకు సిద్ధమవుతోంది. దళితుల్ని రాజకీయాల్లో పావులుగా వాడుకుంటున్నారంటూ మాలలు సైతం ఉద్యమ బాట పడుతున్నారు. ఒక్కసారిగా రాజకీయ వాతావరణంలో వర్గీకరణ సెగలు రాజుకుంటున్నాయి. ఆగస్టు 12 నుంచి మొదలయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందుతుందా, మరికొంతకాలం పెండింగ్ లో ఉంటుందా అనే అంశం చుట్టూ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎంఆర్పీఎస్ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచే చర్యలకు సిద్ధమవుతోంది. జూలై 19 నుంచి 25 రోజులు ఉద్యమ కార్యాచరణ సైతం సిద్ధం చేసింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపగా, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసిన ఏపీ సర్కార్ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. విభజన తర్వాత తెలంగాణలో మాదిగ ఓట్లు పెరగ్గా, ఏపీలో మాల ఓటు బ్యాంకు పెరగటం పార్టీల రాజకీయ సమీకరణాల్ని సమూలంగా మార్చేసింది. ఎస్సీ వర్గీకరణ మాలలకు కొరుకుడు పడ్డం లేదు. వర్గీకరణకు ముందు వరకు 15% వరకు ఉన్న కోట వర్గీకరణ ఫలితంగా 6%కి పడిపోవడంతో వారి సామాజిక ఆర్థిక పురోగతి ప్రశ్నార్థకంగా మారుతోంది. దళితుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పార్టీలు పెత్తనం చెలాయిస్తున్నాయంటూ మాల మహానాడు వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 25 రోజుల కార్యాచరణకు సిద్ధం కావడంతో మాల మహానాడు ఎలాంటి ప్రతిచర్యలకు సిద్ధమవుతోంది. దళిత వర్గాలు పరస్పరం పోరుబాట పడితే దాని ప్రభావం కేంద్రంపై ఎలా ఉంటుంది? మొత్తం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళించే దిశగా కీలక నిర్ణయాలు వెలువడతాయా? మరేదైనా రాజకీయ ఉద్యమానికి బాటలు వేస్తాయా? మొత్తానికి వర్గీకరణం ఏ మలుపు తిరిగితే సమీకరణాలు ఎలా మారుతాయి అన్నదే ఇవాల్టి స్పెషల్ డిబేట్. రైట్, ఇదే అంశంపైన చర్చలో పాల్గొంటున్నారు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మందకృష్ణ మాదిగ గారు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రొఫెసర్ ముత్తయ్య గారు, ఆంధ్రప్రదేశ్ మాదిగ ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్. మందకృష్ణ మాదిగ గారు, ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆగస్టులో ప్రారంభమయ్యేటటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 25 రోజుల పాటు దీక్షలకు సిద్ధమవుతున్నారు. అంటే ఇప్పటిది కాదు, ఈ ఆందోళన ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అయితే భారత రాజ్యాంగం ఒక సామాజిక గౌరవాన్ని కల్పించడం కోసం, అలాగే విద్య, ఉద్యోగం, అధికారం అన్నింటిలో ఒక సమాన న్యాయం తీసుకురావడం కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చింది. అయితే షెడ్యూల్ కులాల కోటాను కులాల వారీగా విభజించాలి అనేటటువంటి డిమాండ్ ఎందుకు వచ్చింది? షెడ్యూల్ కులాల్లో కూడా అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు ఉన్నాయనే విషయం అంబేద్కరే ఏనాడో చెప్పాడు. ఏ 2 కులాల సాంఘిక హోదా సమానంగా లేదు అని చెప్పి, ప్రతి 2 కులాల మధ్యలో సాంఘిక అసమానతలు కొనసాగుతున్నాయని చెప్పి కూడా అంబేద్కర్ చెప్పాడు. ఆ కోణంలో అంబేద్కర్ 1936లో, అంటే రిజర్వేషన్ ఇంకా రాజ్యాంగబద్ధం కాకముందే, మహర్లు మాంగుల మధ్యలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మహర్ కులస్తుడైన అంబేద్కర్ మాంగులకు హామీ ఇచ్చాడు, మన 2 కులాల మధ్యలో కూడా రిజర్వేషన్ల ఫలాలు ఎప్పుడైనా సమానంగా పంపిణీ చేస్తాను. అయితే రాజ్యాంగపరంగా ఈ అవకాశాలు రానప్పుడు ఫలాని సమయంలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్నికల్లో సమానంగా మాహర్లకు మాంగులకు వాటా పంచుతానని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. అంటే ప్రతి 2 కులాలు సమానత్వంతో లేవనడానికి అది సాక్ష్యం. రెండోది, అంబేద్కర్ మొదటి వ్యారంలో ఒక మాట చెప్పాడు రాసిన దాంట్లో, ఏ కులమైన రిజర్వేషన్లను తమ జనాభా కంటే మించి పొందడానికి వీల్లేదు, అట్లా పొందితే తన ఇతర కులాల్లోనే అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లు కూడా విద్య, ఉద్యోగ, సాంఘిక పురోగతిని బట్టి రిజర్వేషన్లు పంచుకోవాలని చెప్పి అంబేద్కర్ తన మొదటి వ్యాల్యూలో చెప్పాడు.
ఇప్పుడు నేను రెండు చెప్పినాయి, ఒకటి మొదటి వాల్యూమ్లో ఉంటుంది, రెండో 17వ వాల్యూమ్లో ఉంటుంది. అందువల్ల అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు కూడా సమానంగా అందరికి అందట్లేదనే విషయం ఇప్పుడు కాదు, 50 ఏళ్ల క్రితమే తేల్చింది. కేంద్ర ప్రభుత్వం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో లోకూర్ కమిషన్ వేస్తే లోకూర్ కమిషన్ వివరాలు చెప్పేసింది. ప్రతి రాష్ట్రంలో ఒక కులం మాత్రమే సింహభాగం పొందుతున్నారు, మిగిలిన దళితుల కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అందరికీ న్యాయం జరిగే విధంగా పంచాలని చెప్పి ఆనాడే చెప్పారు. కానీ దాన్ని పంచే విషయంలో, చట్టం చేసే విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల అన్యాయం పెరిగిపోయింది. అన్యాయం పెరుగుతూ వచ్చింది కాబట్టి దానికోసం పోరాటం చేసే సంస్థలు ఏర్పడాల్సి వచ్చేసింది. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది, కొన్ని రాష్ట్రాల్లో ఇంకొక అన్యాయం జరిగిన వాళ్ళు ఇంకో రాష్ట్రం పేరుతో, సంఘం పేరుతో ముందుకు వచ్చేసారు. ఏదైనా ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది దళితుల్లో ఉండబడే ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా, నిన్నటి వరకు రిజర్వేషన్ల ఫలాలు పొందలేని కులాలన్నిటికీ పొందే విధంగా హక్కు సాధించుకోవడమే ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటానికి నిలువుట అర్థం. రైట్. మందా జగన్నాథం గారు టీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే వర్ల రామయ్య గారు టీడీపీ నాయకులు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, షెడ్యూల్ కులాల కోటాలో మాల కులాలకే ఉద్యోగ అవకాశాలు, ఇతర అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి, వారి వల్ల మాదిగలు నష్టపోతున్నారు అనే వాదన ఎంతవరకు కరెక్ట్? ఏం జరుగుతుంది? ఒకటి, షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు మాలమాదిగల్ని ఉద్దేశించే కాకుండా దాదాపు ఒక 1600 కులాలకు పైచిలకు ఉన్న కులాల కొరకు ఏర్పాటు చేయబడ్డ రిజర్వేషన్ అది. సో ఆ రోజున్న 600 కావచ్చు, ఇప్పుడున్న 1600 కావచ్చు, పెరిగితే 2000 దానికి కులాలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే మనం ఇన్క్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అనేది దాంట్లో ఉన్నది. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాలలు ఎక్కువగా రిజర్వేషన్ ఫలాలను పొందిందనే ఉద్దేశంతోనే కృష్ణమాదిగ గారి నేతృత్వంలో ఒక పెద్ద ఎత్తున ఒక సామాజిక ఉద్యమంలో వచ్చిన మూమెంట్. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉంది మొట్టమొదలుగా, దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏకంగా దాని గురించి తీర్మానం చేయడం కాకుండా రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున వర్గీకరణకు ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ వర్గీకరణ రాష్ట్రంలో జరిగినప్పుడు చంద్రబాబు గారి హయాంలో, ఇప్పుడు కాకి మాధవరావు గారు ప్రిన్సిపల్ అది చీఫ్ సెక్రటరీగా ఉండే, ఏబిసిడిగా వాళ్ళు దాన్ని వర్గీకరించడాన్ని తప్పుబట్టి సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. తర్వాత వర్గీకరణ మీద ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో ఈ సూక్ష్మ స్థాయిలో వర్గీకరణ చెల్లదనే అంశం మీద ప్రభుత్వాలు చట్టాలు చేయడానికి ఒక అవకాశం ఉన్నది పార్లమెంట్లో. అంటే అది పార్లమెంటరీ చట్టాని కొరకు ప్రయత్నం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఆ రోజు బీజేపీ ప్రభుత్వమే ఉండే, వాజ్పేయి గారు అక్కడ, ఇక్కడ చంద్రబాబు గారు ఉండే. అయితే రాష్ట్రంలో చేసిన చంద్రబాబు గారు కేంద్రంలో వర్గీకరణ కొరకు అంత సీరియస్గా పట్టించుకోలేదనేది ఒక నెపం ఇప్పటికే మాదిగ దండోరా చేస్తున్నది. మాలలు వాళ్ళ యొక్క డిమాండ్ ఎప్పుడు కూడా వర్గీకరణ వల్ల మాకు నష్టం జరుగుతుందని ఒక ఎత్తుగడతోనే పోతున్నప్పటికి కూడా వ్యూహాత్మకంగా జరుగుతున్న వాటిల్లో మాలామాదిగల వైరుధ్యంగా దీన్ని రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి తప్పితే చిత్తశుద్ధితో చేయాలని ఉంటే ఆ రోజు బీజేపీ ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడు ఇద్దరు కూడా, ఈ ముఖ్యమంత్రి పెద్ద మాదిగ అన్నాయని, ఆ ముఖ్యమంత్రి పెద్ద మాదిగ అన్నాయని, అక్కడ ఇప్పుడు బీజేపీ మాట్లాడితే నేను వర్గీకరణ కొరకు నేను అనుకూలమే అని అంటున్నది. మరి ఎందుకు మోడీ ఈరోజు దీని మీద ఇనిషియేషన్ తీసుకోవట్లేదు? తెలంగాణ ప్రభుత్వం పోయినప్పుడు కడియం శ్రీహరి గారు పార్లమెంటరీ సెంటర్ హాల్లో కలిసినప్పుడు దళిత్ మహాదళిత్ అని చేసుకోండి, రాజకీయంగా వాడుకుంటారని మీరు చెప్తున్నారు. మాలల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుంది? మాలల్లో ఇప్పుడు ఒకటి వెనుకబాటుతనం అనేది, కొంతమంది మాలల్లోనే అభివృద్ధిని చూసి అభివృద్ధి అనుకుంటే సమస్య. మాలల్లో వెనుకబాటుతనం కూడా ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో ఉండే మాలా మాదిగల్లో గ్రామీణ నిరుపేద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టుగా చేయాలనేది ఒక మాలమానాడు ఉద్యమం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. వారిని కన్సిడర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మాదిగ దండోరా ఉద్యమాన్ని ఎట్లా చూస్తారో మాల యొక్క డిమాండ్ పట్ల కూడా ప్రభుత్వాలు అట్లా చూస్తున్నాయి. అయితే ఇది రాజకీయాలకు ఆజ్యం పోసే విధంగా ఉంది కానీ సమస్యను పరిష్కరించే విధంగా లేదనేది నా యొక్క ఇంటెన్షన్. అంటే మాలా మాదిగలు నిరంతరం 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నట్టుగానే భవిష్యత్తులో కూడా కొట్లాడాలనే ఉద్దేశం ఈ రోజు, గతంలో కాంగ్రెస్ పార్టీ మీద ఇదే నెపమేసిండ్రు, మరి టీడీపీ అదే వాటితో నెట్టుకొని వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కులాల వారీగా వర్గీకరణ జరగడం కష్టము అని అనుకుంటున్నారా, లేకపోతే ఆర్థిక హోదాతో చేయాలనుకుంటున్నారా? అసలు ఇప్పుడు కృష్ణమాదిగ ఉద్యమానికి ప్రభుత్వాల యొక్క ఇంటెన్షన్స్ ఏందో చెప్పట్లేవు. ఈరోజు కృష్ణమాదిగ చేయంగానే XYZ సంఘాలను తీసుకొచ్చి కృష్ణమాదిగ మీదకి వ్యతిరేకంగా చేపియడం,
లేకపోతే వర్గీకరణే మంచిది కాదని ఇంకా కొంతమందితో అనిపించడం. ఈరోజు మాలమానాడు స్పష్టంగా వాళ్ళు చెప్తున్న తీరు, ఇప్పుడు వీళ్ళు ఆ వర్గీకరణ కొరకు చేయడం వల్ల పేద మాలలకు నష్టం జరిగితే మేము దాన్ని సహించేది లేదని ఒకవైపు వాళ్ళు అంటున్న పరిస్థితి ఉన్నది. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మాత్రం పూర్తిగా వర్గీకరణ కొరకు గతంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వాళ్ళకు మద్దతు చెప్పింది. ఈరోజు కూడా మీరు బిల్లు పెట్టియండి కేంద్రంలో, మేము కంపల్సరీ మీ వెంట ఉంటామని చెప్పి ఈరోజు పార్టీ లేదు. వీలైతే వారు కలుస్తా అంటే రేపు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా కలిసి ఆ దీక్షకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదనేది నా యొక్క అభిప్రాయం. ప్రెసిడెంట్ గారి యొక్క ఇంటెన్షన్ ప్రకారం అయితే ఇది సామాజికంగా ఇది పనికి వచ్చే అంశం, దీని పట్ల ఇంకా తాత్సారం చేయొద్దని ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద అటు కేంద్రం మీద కూడా ఒత్తిడి. షెడ్యూల్ కులాల అసమానత అనేది కులపరమైనదా ప్రాంతపరమైనదా? పివి రావు ఒక వాదన తీసుకొచ్చారు, ఇది ప్రాంతపరమైనది. మాలలు అధికంగా కోస్తాంధ్రలో ఉండడం, మాదిగలు ఎక్కువగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఉండడం, కోస్తాంధ్రలో కొంత ముందుకు వెళ్ళడం వల్ల ఆర్థికంగా కానీ మిగతా రంగాల్లో వెళ్ళడం వల్ల ఇలాంటి అసమానతల్ని చూస్తున్నారు తప్పిస్తే ఇది కుల అసమానతలు కాదు, ఇది ప్రాంత అసమానత అని ఆయన వాదన. సరే, పివి రావు గారు అన్నా ఎవరన్నా అసమానత రిజర్వేషన్ల బేస్ ఏంటిదంటే సామాజిక వెనుకబాటుతనం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 15, 16, 14 ఈ కాన్స్టిట్యూషన్లో డెసిగ్నేషన్ విషయానికి వచ్చేసరికి అసలు ప్రధాన ప్రాతిపదిక ఏంటిదంటే సామాజిక వెనుకబాటుతనం. ఒకవేళ చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం కులాలను వర్గీకరించిన పద్ధతిలోనే ఎస్సీలను కూడా వర్గీకరించడం అనేది కొత్తది కాదు. నిజానికి చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని ఆ లాజిక్నే తీసుకొచ్చి ఇక్కడ వర్గీకరించి తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. నిజానికి అసలు నిజంగా చెప్పాలంటే ఇది సామాజిక వెనుకబడతనమే తప్ప ఆర్థిక వెనుకబడతనం కాదు, ప్రాంతీయ వెనుకబడతనం కాదు. అదే ఒకవేళ నిజం అనుకుంటే ఆంధ్ర ఏరియాలో మాదిగలు వెనుకబడి ఉన్నారు మాలల కంటే, తెలంగాణ ఏరియాలో మాదిగలకు వెనుకబడి ఉన్నారు మాలల కంటే, రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అసలు నిజానికి చెప్పాలంటే ఇది సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయబడింది. ఓకే, అసలు వర్గీకరణ అనేది డిమాండ్ ఒకసారి డిస్కషన్లో వచ్చిన మాటను బట్టి చూస్తే డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే అసలు రిజర్వేషన్లలో తమకు వాటా రాని వాళ్ళు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఏమంటానంటే నేను మాదిగా అయినా కానీ నేను దక్కలి కాజు కొరకు మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎస్సీలలో చాలా వెనుకబడ్డవాడు దక్కలి, అదే రకంగా మాలల్లో కూడా వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఇప్పటికే డిమాండ్ వస్తున్నది ఇప్పుడిప్పుడే. నిజానికి చెప్పాలంటే క్లాసిఫికేషన్ స్కీమ్ అనేది సామాజిక వెనుకబాటునే ప్రధానంగా తీసుకుంటే తప్ప ఆర్థిక వెనుకబాటుతనం కాదు, ప్రాంతీయ వెనుకబాటుతనం కాదు. తర్వాత ఇదేదో రాజకీయ పార్టీలు సృష్టించింది కాదు. ఓకే, వర్గీకరణ డిమాండ్ని ఉద్యమాన్ని ఏదో రాజకీయ నాయకులు సృష్టించింది కదా, ఏ రాజకీయ పార్టీ సృష్టించింది కాదు. ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఈ వర్గాలలో మా వాటా మాకు కావాలని డిమాండ్ చేసినప్పుడు అప్పుడు రాజకీయ పక్షాలు వచ్చి అవి వాళ్ళ ప్రయోజనకరం ఉపయోగించిన ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగా చూసినా, ఏ లాజిక్ ప్రకారం చూసినా కానీ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీ సృష్టించింది కాదు. వెనుకబడ్డ వాళ్ళు మా వాటా మాకు ఇవ్వండి అని డిమాండ్ చేసినప్పుడు రాజకీయ పార్టీల అవసరం వచ్చింది. రాజకీయ పార్టీలు కూడా ఈ దీంట్లో భాగం చేసుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్న ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎప్పుడైనా కానీ ఈ వర్గీకరణ డిమాండ్ అనేది సామాజిక వెనుకబడి పునాదిగా ఏ డిమాండ్ ఒక్కసారి రాజ్యాంగ సూత్రాన్ని చూసినట్టుంటే జస్టిస్ అనేది, సామాజిక న్యాయం అనేది ప్రపోర్షనల్ జస్టిస్, నైష్పత్తిక న్యాయం. అంటే మా జనాభా ఎంత ఉన్నదో మా వాటా మాకు అంత కావాలనే డిమాండ్ నుంచి వచ్చింది. ఆ దృష్ట్యా చూడాల్సిన అవసరం ఉందని నేను చెప్పి అనుకుంటున్నాను. రైట్. మంద జగన్నాథం గారు, మాదిగలకు సమానంగా ఎదిగే అవకాశాలని మాలలు లేకుండా చేస్తున్నారు అనేటటువంటి వాదన కరెక్టేనా? ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఇప్పటి నుంచి నలుగుతున్నది కాదు, చాలా కాలం నుంచి నలుగుతున్నది కాబట్టి. అంటే 1986-87లో 25th రిపోర్ట్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాంట్లో ఆయన రిపోర్ట్ చేస్తూ ఒకటి ఏం చెప్పడం జరిగిందంటే రాజకీయంగా ఏవైతే బలంగా ఉన్న కమ్యూనిటీస్ ఉన్నాయో ఆ కమ్యూనిటీస్ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. దాని మూలన డిస్పారిటీ వచ్చింది. అదొక కారణం. అంటే అబ్సల్యూట్ కాజ్ అని నేను అనట్లేదు.
అదో కారణం. కాబట్టి ఏంటంటే ఇక్కడ జరిగిన సరే వాటి లోతుగా డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు, ఇది అవసరం కూడా లేదనుకుంటుంది ఈ టైంలో. నేను రెఫరెన్స్గా చెప్పాను ఓకే ఆ రిపోర్ట్లో. అదేవిధంగా ఇటువంటి తరుణంలో వివిధ కారణాల మూలన ఈ ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా లేదా ఈ బెనిఫిట్స్ రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందడంలో నేను అందుకని వివిధ కారణాలను ఏ కారణం ఒక కారణం అట్రిబ్యూట్ చేయట్లేదు. అండ్ వీఆర్ నాట్ అగెనిస్ట్ అవర్ మాలా బ్రదర్ ఆల్సో. ఆఫ్టర్ ఆల్ వీఆర్ బ్రదర్ అప్రిషియేట్ దయాకర్ ఇందాక చెప్పిన దాంట్లో నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము సోనియా గాంధీని కూడా నచ్చజెప్పి ఈనాడు ఒకరిగిన ఈ స్పృహ వాతావరణం అవసరం మాకు. ఓకే ఇటు మాలకు మాదిగలకు మాకు ఈ వాతావరణం అవసరం మాకు. ఎందుకంటే మాకున్న దీంట్లో సరిసమానంగా ఈ యొక్క పాపులేషన్ పర్సంటేజ్ మీద అనేది పంచుకొని అనుభవిద్దాం అనేది ఇది. దాన్ని ఇందాక నేను వచ్చినప్పుడు విన్నాను మందకృష్ణ అంబేద్కర్ గారిని ఓటెక్కిస్తూ అంబేద్కర్ గారు కూడా చెప్తూ ఆయన చెప్పింది ఏంటంటే దీని మీద ఈ విధంగా సబ్ కేటగరైజేషన్ అనకుండా ఆయన ఏమన్నారు అంటే ద లోయెస్ట్ ఆఫ్ లోయెస్ట్ హ్యాస్ టు గెట్ ప్రయారిటీ అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వివిధ కారణములు ఏంటంటే స్పష్టంగా లేదా ఈ డిస్పారిటీ మాత్రం డెఫినెట్గా వచ్చింది. ఇందాక దయాకర్ మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒక టేబుల్ ఇక్కడ ఇది దిస్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై ది ఉషా మెహ్రా కమిషన్. సో అన్ని జిల్లాలకు వెళ్ళినప్పుడు లేదా మాదిగా మాల పొజిషన్లో వస్తే పొలిటికల్ దీంట్లో ఉన్నప్పుడు లేదా ఆ చీఫ్ మినిస్టర్లు ఒకరే వచ్చారు, ఆ తర్వాత మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎప్పుడు డిస్పారిటీ ఉండింది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో కూడా లేదా ఈ డిస్పారిటీ లేదు. ఎంత దాకా అయితే 70, 10, 75 ఈ ప్రాంతంలో డిస్పారిటీలో పోయింది కానీ లేదా ఆ డిస్పారిటీని తక్కువ చేయడానికి ఆ కమిషనర్ గారు చెప్పింది. తర్వాత లోకూర్ కమిషన్ 1965 వేశారు, ఒకసారి రివ్యూ చేయమని చెప్పేసి. ఉషా మెహ్రాకు ముందు రామచంద్రరాజు కమిషన్ ఉన్నట్టు నేషనల్ కమిషన్ అని చెప్పేసి ఓవరాల్గా లేదా నేషనల్ కమిషన్ లోకూర్ కమిషన్ వేసి రివ్యూ చేసినప్పుడు ఆయన టైం పరిధిలో ఉండడం వల్ల ఏంటంటే దాన్ని ఎక్స్టెండ్ కాలేదు, సమగ్రమైన ఇది జరగకుండా కొన్ని సూచనలు చేశారన్న. దాంట్లో ఏంటంటే కొన్ని వర్గాల్లో ప్రతి రాష్ట్రంలో ఇచ్చాడు. ఇస్తూ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు లేదా మాల వర్గం కన్సిడరబుల్గా డెవలప్ అయింది, మెజారిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చాయి కాబట్టి వాళ్ళని డిలీట్ చేస్తే మంచిదే అని చెప్పి ఆయన రికమెండ్ చేసింది కూడా ఉంది, ఇది రికార్డెడ్. కాకపోతే అంటే కారణాల వలన అప్పుడప్పుడే షెడ్యూల్ కాస్ట్లో డెవలప్మెంట్ అవుతుంది, స్వాతంత్రం అవుతుంది కాబట్టి దాన్ని అంత బోల్డ్గా డెసిషన్ తీసుకోలేకపోయారనమాట. సో ఈ విధంగా వచ్చిన వీటన్నిటి బేస్ చేసుకుని ఈనాడు ఇప్పుడు వచ్చింది కాదు, అది చారిత్రక సత్యం. అది దీంట్లో మన దగ్గర నేను ఇందాక చెప్పా పొలిటికల్ ఎవరైతే బలవంతాన్ని విన్నప్పుడు పొలిటికల్ పొజిషన్లో చూస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ ఒకరయ్యారు అంతే, మాలాస్ నుంచి అయ్యారు, మాదిగాస్ ఎవరు కాలేదు. తర్వాత సెంట్రల్ క్యాబినెట్లో ఒకరు మాలాస్ నుండి ఉండేవారు, మాదిగాస్ ఎవరు లేరు. మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు 5 మాలాస్ ఉంటే 3 మాదిగాస్ ఉన్నారు. తర్వాత స్టేట్ క్యాబినెట్లో 3 మాదిగాస్ ఉంటే 4 మాలాస్, ఎమ్మెల్సీస్ 2 ఉంటే 3. ఈ విధంగా ఎమ్మెల్యేస్లో 22. ఈ డిస్పారిటీ చాలా ఎక్కువ ఉండేది. ఎమ్మెల్యేస్లో మాత్రం మేము ఎప్పుడైతే ఏంటంటే కాస్త తెలుగుదేశం పార్టీ వచ్చిందో మాలాంటి వాళ్ళ ఉద్యోగం చేసినప్పుడు అప్పుడు టికెట్లు అన్ని రాజకీయ పార్టీలు కూడా కాస్త ఇంక్రీజ్ చేస్తే వచ్చి ఆల్మోస్ట్ ఒక స్థాయి ఎదుగుతుంటే 50% చేయకుండా ఆ దాకా 45-55 చేసే స్థాయికి వచ్చి ఒక ప్యారిటీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినాయి. ఇది చాలా కీలక పాత్ర వహించింది ఆ రోజులు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఏదైనా బెనిఫిట్ కావాలంటే లేదా ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి గట్టోడు ఉంటుందని చెప్తే ఈజీగా అయిపోయాయి. రికమెండేషన్స్ బాగా జరిగాయి ఆ రోజుల్లో. ఇది 1986-87లో ఎవరైతే కమిషనర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ చెప్పాడో దానికి దానికి దరిదాపుల దగ్గరగా వచ్చింది. రాజకీయంగా పలుకుబడి ఉండి రాజకీయంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ బాగా డెవలప్ అయ్యాయి నా రిపోర్ట్లో కోట్ చేసింది, అది నాది కాదు. ఆ విధంగా జరిగిన దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే ఆ డిస్పారిటీ ఎగ్జిస్ట్ వచ్చింది, అందుకని ఉద్యోగం రావడం జరిగింది. రైట్. వర్లరామయ్య గారు ఉన్నారు. వర్లరామయ్య గారు, ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీల్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే బేరేజ్ వేసుకుంటే లాభ నష్టాలకి ఇక్కడ చోటు ఉందా లేదా? లాభ నష్టాల గురించి కాదండి మనం బేరేజ్ వేసుకోవాల్సింది. ఇది ఒక సామాజిక సమస్య, ఇది చాలా అతి సున్నితమైన సామాజిక సమస్య. ఇది ఈ సమస్యని మొట్టమొదటిగా గుర్తించింది రాజకీయంగా గుర్తించింది తెలుగుదేశం పార్టీ. అది సోదరుడు మంద కృష్ణ గారి నేతృత్వంలో బ్రహ్మాండమైన ఉద్యమాలు నడిచినాయి.
ఆ ఉద్యమాన్ని గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు. 2000 నుంచి 2004 వరకు కూడా ఈ వర్గీకరణ రాష్ట్రం దేశంతో ప్రభుత్వం చేపట్టిందంటే సామాజికంగా అందవలసిన ఈ ఫలాలు ఈ షెడ్యూల్డ్ కాస్ట్ లో ఉన్న అన్ని కులాలకి మాలామాదిగలే కాదండి, అన్ని కులాలు దాదాపు 59 కులాలు ఉన్నాయి. 59 కులాలు కూడా అందవలసిన బాధ్యత ఉంది. వారి వారి జనాభా ప్రాతిపదిక మీద అందాలి. ఏ ఒక్కరూ అనుభవించడానికి వీలేదని ఒక చారిత్రాత్మక నిర్ణయం ఆ రోజున తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. తదనుగుణంగా జరిగింది. 4 సంవత్సరాలు నిరాటంకంగా జరిగింది. వేలాది మంది లబ్ధి పొందినారు. ఎవరైతే మాకు ఉద్యోగాలు రావు, మాకు ఈ రిజర్వేషన్లు, ఈ లబ్ధి మేము పొందలేము అని ఆలోచన ఉన్న వాళ్లకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ సర్వీస్లో ఉన్నారు. దురదృష్టం, సుప్రీంకోర్టులో చాలా ఒక దురదృష్టకరమైన ప్రచారం చేస్తున్నారు. ఇట్లా వర్గీకరణ చేయటానికి వీలేదని సుప్రీంకోర్టులో ఎప్పుడు దాన్ని చేయలేండి. ది ప్రొసీజర్ ఫాలోడ్ బై ది గవర్నమెంట్ ఈజ్ నాట్ అండ్ ప్రాపర్ లైన్ అని అది జరిగింది అక్కడ. సో ప్రాపర్గా జరగలేదు వర్గీకరణ అని దాన్ని చెప్పారు. కానీ వర్గీకరణ జరగటానికి వీలేదు, వర్గీకరణకి తావే లేదని. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? ఎస్సీ ఎస్టీ కమిషన్ కలవకుండా దాంతో మాట్లాడకుండా ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవచ్చా? ఇక్కడ తప్పిదాలు జరిగాయా లేవా? నేను చెబుతున్నా అదేనంటే ప్రొసీజర్ ఫాలో అవటంలో కొన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటే ఏం చేయాలి? దే హ్యావ్ టు బి కరెక్టెడ్ అండ్ దే హ్యావ్ టు గో అహెడ్. అన్ఫార్చునేట్గా ఏమైంది, వెంటనే ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు కూడా మందకృష్ణ గారు పోరాటం చేసినా, ఎవరైనా మాలాంటి వాళ్ళు ఆరాటపడ్డా కూడా అది పరిగణలోకి తీసుకోవటం జరగలేదు. అది జరిగింది తప్పితే సుప్రీంకోర్టు దే నెవర్ స్టేటెడ్ వర్గీకరణ చేయటానికి వీల్లేదని లేదు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంది. ప్రొసీజరల్ ల్యాప్సెస్ మనం రెక్టిఫై చేసుకోవాలి. ఉషా మేరా కమిషన్ వేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి వై దే హావ్ నాట్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ ఆ కమిషన్ ఫైండింగ్స్? ఇందాక దయాకర్ గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. చెప్పినప్పుడు జరగవలసింది. ఆ ఉషా మేరా కమిషన్ ని టేకప్ చేసి దాన్ని పార్లమెంట్లో పెట్టి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది అప్పుడు వాళ్ళకి. దే వుడ్ హావ్ డన్ ఇట్. చేయలేదు. ఇది చేయకుండా బీజేపీ వాళ్ళు చేయాలి కదా అని దయాకర్ రావు గారు అన్నారు. అది కూడా ఐ డిజగ్రీ విత్ ఇట్. రైట్. అన్ని పార్టీలు దీనికి వర్గీకరణకు అంగీకారం తెలుపుతూనే ఉంటాయి. అక్కడ బీజేపీ కూడా అంగీకారం తెలిపింది, దానికి కూడా మద్దతు ఉందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ వర్క్ మాత్రం జరగలేదు, బిల్లు ప్రవేశపెట్టలేదు. ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఒక నిమిషం. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులు. రేవంత్ రెడ్డి గారు, ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి అంశం దశాబ్దాలుగా నలుగుతోంది, మీరు చూస్తున్నారు. ఇది జరిగేటటువంటి అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? టీడీపీ నుంచి ఎటువంటి ఒత్తిడి ఉంటుంది కేంద్రం పైన? ఇక్కడ ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ గతంలో జరిగింది. 22 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో కృష్ణమాదిగ గారు కావచ్చు, లేకపోతే మాదిగ సోదరులు అందరూ కూడా సామాజిక న్యాయం అంటే ఏ సామాజిక వర్గాలైతే వెనుకబడినాయో, ఏ సామాజిక వర్గాలకైతే న్యాయం జరగలేదో, ఏ సామాజిక వర్గాలు తమ హక్కును కోల్పోయిందో వాళ్ళకి న్యాయం చేయడమే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తి. కాబట్టి ఈ రోజు మాదిగ వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణ అనే దాని విషయంలో గతంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు మంద జగన్నాథన్ వీళ్ళందరూ కీలకమైన బాధ్యతలు ఉన్నప్పుడే పార్టీ ఒక నిర్ణయం తీసుకునే, ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరిగింది. దాదాపుగా కొన్ని లక్షల మందికి ఆనాడు ఉద్యోగాలు రావడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ ద్వారా. అయితే దీని మీద మిగతా మిత్రులు కోర్టుకు వెళ్ళడం, చివరికి సుప్రీంకోర్టు ప్రొసీజరల్ ల్యాప్సెస్ గురించి మాత్రమే మాట్లాడింది నాకు అవగాహన మేరకు. ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ను స్టడీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉషా మేరా కమిషన్ అపాయింట్ చేసింది. ఉషా మేరా కమిషన్ కూడా అన్ని దగ్గరలో అందరినీ కలిసి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో స్టడీ చేసి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి ఆవిడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నాకున్న అవగాహన మేరకు చెప్పేది. అయితే ఈనాడు ఉషా మేరా గారు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో, రిపోర్ట్ ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని. ఇవాళ వాళ్ళు పోరాటం చేస్తున్నారు అని అంటే ఆ పోరాటం సహేతుకపోయిందని చెప్పి ఒక కమిషన్ కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తే ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈనాడు ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా అన్ని పార్టీలు కూడా
మేము అండగా ఉంటాం, మేము వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని రకరకాలుగా మేము అందరం కూడా చెప్తా దాట వేస్తా పోతున్నాం. మీరు అంటున్నట్టు పోరాటం సహేతుకమైన అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అందరూ ఒప్పుకుంటారు, కానీ దానికి తగిన రిజల్ట్స్ మాత్రం కనిపించట్లేదు. నిజంగానే అన్యాయం జరుగుతుంది. అదే మిత్రమా నేను చెప్పేది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఏ రకంగా అయితే అనంతరం అనుకూలమంటారో ఆఖరికి వచ్చే వరకు వాళ్ళకి పక్కన పడుతుందో ఈనాడు వర్గీకరణ విషయంలో కూడా రాజకీయ పార్టీలు రకరకాల కారణాల చేత ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అదేవిధంగా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మాల చమరేతరులు ఆ ప్రాంతంలో వాళ్ళకి నష్టం జరిగింది, వాళ్ళకు కూడా వర్గీకరణ చేయాలన్నట్టుగా ఈ మధ్యలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక లైన్ తీసుకుంటున్నట్టుగా మధ్యకాలంలో ఎక్కడో అమిత్ షా గారు మాట్లాడినట్టుగా నేను చదివినా. అంటే ఈ రోజు ఎక్కడైనా సరే అంబేద్కర్ గారు సింపుల్ గా, అంటే వారు చెప్పింది సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే, ఏ సామాజిక వర్గాలకైతే అన్యాయం జరిగిందో సామాజిక ప్రకారం వాళ్ళకు న్యాయం చేయాలనేది చెప్తుందో దాన్ని చేయాల్సిందే కదా. దీంట్లో మనకు భిన్నాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ చాలా మంది మిత్రులు ఉంటారు, ఎవరైనా కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు చిత్తశుద్ధితో అధికారంలో ఉన్న పార్టీలను కూడా ఆలోచన చేయాలి. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు డిమాండ్ చేస్తున్నాం, అధికారంలోకి వచ్చినప్పుడు కొంచెం వారగా పెట్టినట్టుగా నిర్ణయాలు జరుగుతున్నాయి. దానికెళ్ళే ఈ రోజు వాళ్ళందరూ కూడా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నా వరకైతే ఖచ్చితంగా అది అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నదని నేను భావిస్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ళ ఓపికకు మనం పరీక్ష కాదు. కాబట్టి ఈనాడు వాళ్ళు చేస్తున్న పోరాటానికి పార్టీలకు అతీతంగా, అంటే నాకు లాభం వస్తుందా, నీకు లాభం వస్తుందా, కాంగ్రెస్ లాభం వస్తుందా, టీడీపీకి లాభం వస్తుందా, భారతీయ జనతా పార్టీకి లాభం వస్తుందా అని ఇట్లా రాజకీయ లాభాల కోసం ఆలోచించాల్సిన సందర్భం కాదు. ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించాలి. ఒకవేళ ఈ వర్గీకరణ ద్వారా ఎవరికైనా నష్టం జరుగుతుందనో లేకపోతే ఇబ్బంది జరుగుతుంది అనుకున్న సెక్షన్స్ ఉంటే పిలవాలి, ప్రభుత్వాలు చర్చకు పిలవాలి. మీకు అన్యాయం జరగకుండా చూస్తాం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసుకుంటూ ఇతరులకు ఏదైనా అపోహలు ఉన్నప్పుడు లేదా ఇతరులకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఒక కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. దానికి చర్చనే ప్రధానం. కాబట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వమే ఖచ్చితంగా బాధ్యత తీసుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ప్రభుత్వమే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా ఈ పవర్ ని ఎక్సర్సైజ్ చేయాలి. ఈ రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పిలిచి ముఖ్యమంత్రులను పిలిచి లేకపోతే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది దీర్ఘకాలికమైన పెండింగ్ ఇష్యూ, దీని మీద కమిషన్ వేసినాం, గతంలో రాజకీయ పార్టీలు రకంగా నిర్ణయాలు తీసుకుని మీ నిర్ణయం ఏంటో స్పష్టంగా చెప్పండి, ముందుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకొని ముందుకు వస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. ఎక్కువ కాలం ఈ సమస్యను నానబెడితే ఇది దుష్ఫలితాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఏ అంశాన్ని, ఇప్పుడు తెలంగాణ అంశాన్ని కూడా మీరు చూడండి, సుదీర్ఘ కాలం ప్రజల ఆకాంక్షను మనము అనగదొక్కోలేకపోవడం ద్వారా చివరికి అది ఇవ్వక తప్పలే. కానీ జరగాల్సిన పరిణామాలన్నీ కూడా తన వేగంగా తన కీలకంగా జరిగాయి. ఇందులో కూడా వాళ్ళకి న్యాయం చేయడం ద్వారా ఇతరులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం వాటిని పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీదనో, వ్యక్తుల మీదనో, రాజకీయ పార్టీల మీదనో వీళ్ళందరి మీద మనం తప్పించుకోవడానికి ఒక వాదన కోసం మనం పెట్టవచ్చు. ఒక బాధ్యత తీసుకొని ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాను. కొద్దిమంది అభిప్రాయాలు వినిపించినట్టు సుప్రీంకోర్టు కొట్టివారేసింది, ఇక చేయడానికి ఆస్కారమే లేదు అన్నదని ఒక మిస్కన్సెప్షన్ జనంలో. సుప్రీంకోర్టు దేనికి అబ్జెక్షన్ ఏంటంటే లెజిస్లేటివ్ కాంపిటెన్సీ గురించి. ఆర్టికల్ 341 క్లాస్ 2ని కోట్ చేస్తూ క్లాస్ 1 దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంది డిలీషన్ కానీ ఏమి ఇంక్లూజన్ కానీ అని చెప్పేసి. అయితే 341లో ఎక్కడ కూడా లేదా ఈ సబ్ కేటగిరీ వ్యతిరేకత లేదు. బట్ ఇది లెజిస్లేటివ్ కాంపిటెన్స్లో ఒకటి ఈ యొక్క ఉషా మేరా కమిషన్లో ఒక రిపోర్ట్ ఒకసారి రాస్తారు. ఆర్టికల్ 15 and 16(4) రాష్ట్ర ప్రభుత్వాలకి కాంపిటెన్స్ ఉంది. దాంట్లో క్లియర్గా 16(4) ఏం చెప్తారంటే వెన్ ఎవర్ ఏ స్టేట్ ఫీల్స్ దట్ దెర్ ఈజ్ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ పర్టికులర్ సెక్టర్ క్యాస్ట్ ఆర్ క్యాడర్ ది స్టేట్ కెన్ టేక్ రెమిడియల్ మెజర్స్. అది రాజ్యాంగం స్టేట్లకు ఇచ్చిన అధికారం. కాకపోతే ఏంటంటే ఒక క్లారిటీ లేకుండా అంబిగస్ ఉంది. నేను కూడా చాలా చూసాను దీంట్లో. 341లో కూడా ఎక్కడ సబ్ కేటగిరీస్ మెన్షన్ లేదు. అందుకనే ఉషా మేరా కమిషన్ గారు ఎందుకు మెన్షన్ చేశారంటే దాన్ని అక్కడ ఇది యాడ్ చేసేసి స్పష్టంగా ఆమె చెప్పారు. ఆమె ఏమని చెప్పారంటే పార్లమెంట్ మే బై లా ప్రొవైడ్ ఫర్ సబ్ కేటగిరీస్ ఆఫ్ క్యాస్ట్ 341(3) ఇంక్లూడ్ చేయమని దాంట్లో
చేసేసి రేస్ ఆ ట్రైబ్ ఆర్ ప్లేట్ ఆఫ్ గ్రూప్ విత్ ఇన్ ఎనీ క్యాస్ట్ రేస్ ఆ ట్రైబ్ స్పెసిఫైడ్ ఇన్ నోటిఫికేషన్ ఇష్యూడ్ అండర్ క్లాస్ 1 ఆఫ్ 341. ఓకే. అంటే దాంట్లో లిస్ట్ ఇచ్చేద్దాం. అయితే ఇక్కడ ఒకటి మందకృష్ణ మాదిగ గారు మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఏపీ నుంచి అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు జీవో తీసుకొచ్చింది, వర్గీకరణకు అనుకూలంగానే చేసింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీర్మానం కూడా చేసింది. అన్ని వైపుల నుంచి మీకు సపోర్ట్ లభిస్తున్నట్టే కనిపిస్తోంది. కానీ ఎక్కడ ఆలస్యం జరుగుతుంది, ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఇది చిత్తశుద్ధి లోపం నుంచి వస్తున్న సమస్య. ఇప్పుడు ఇక్కడ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సాంకేతికపరమైన అడ్డంకులు లేవు, రాజకీయపరమైన ఇబ్బందులు కూడా లేవు. 2004లో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సరిచేయాలనే దాని మీదనే కేంద్రం ఉషా మేర కమిషన్ వేసింది. ఏ విధంగా సరిచేయాలనో ఉషా మేర కమిషన్ సూచన చేసింది. ఆ సూచనను అమలు చేయండి అని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు, రాష్ట్ర జాతీయ పక్షాలన్నీ గత కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినాయి. ఇప్పుడు గత కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన దాంట్లో బీజేపీ కూడా ఉన్నది. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే ప్రతిపక్ష నాయకురాలు హోదాలో సుష్మా స్వరాజ్ గారు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎల్కే అద్వానీ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి హోదాలో గడ్కరీ గారు, ఎల్కే అద్వానీ గారు, గడ్కరీ గారు సుష్మా లేఖలు రాశారు మీరు బిల్లు పెట్టండి అని చెప్పి. సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీలో జరిగిన లాయర్ల మీటింగ్కు వచ్చి, మాదిగ లాయర్ల మీటింగ్కి వచ్చి యూపీఏ బిల్లు పెడితే నెగ్గిచ్చే బయట మేమే తీసుకుంటాం అన్నారు. ఆ సమయంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఒకవేళ యూపీఏ బిల్లు పెట్టకపోతే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులనే వర్గీకరణ చేస్తామని వీళ్ళు అన్నారు. ఇప్పుడు యూపీఏ బిల్లు పెట్టలేదు, 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న సమస్య కూడా పరిష్కారం కాలేదు. మేము ఇప్పుడు అందుకనే కేంద్రం మీద 25 రోజుల ఒత్తిడికి సిద్ధపడుతున్నాం. కేంద్రం మీద ఒత్తిడికి సిద్ధపడుతూనే రాష్ట్రాల సహకారాన్ని కోరుతున్నాం. రాష్ట్రాల నుంచి ఎలాంటి సహకారం? రెండు రాష్ట్రాల నుంచి మీరు చూస్తున్నారు, అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం. రైట్. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే ప్రధానమంత్రి గారిని కేసీఆర్ గారు వచ్చి కడియం సేగర్ తీసుకొని వచ్చి మీరు వర్గీకరణ త్వరగా చేయండి, మా రాష్ట్రంలో మేము అమలు చేసుకుంటామని కూడా కోరడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో 1 అడుగు 2 అడుగులు తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది తమ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి పేద మాదిగానే అవుతారని చెప్పాడు. విభజన అనంతరం కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన అది మన ప్రచారం చేసిన సందర్భం ఉన్నాయి. సరే, కారణాలు ఏమైనా అక్కడ మాలలు ఎక్కువ ఉన్నారనే దాని మీద అక్కడ కొంత ఆయన వెనుకకు తగ్గుతున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. అది సిద్ధాంతపరంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళకి సరి చేయాల్సిందే తప్ప వెనుకకు తగ్గాల్సిన అవసరం లేదు. ఒక రోజు గుర్తు చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. అప్పుడు ఒక విలేకరు ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారంటే తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ గారు వర్గీకరణ అవసరం లేదంటాడు, మరి తెలంగాణ ఏర్పడితే మీరు వర్గీకరణ అవసరం లేదని మీరు భావిస్తున్నారంటే అది ఆయన సిద్ధాంతం, మా సిద్ధాంతం సామాజిక న్యాయం, ఎక్కడైనా వర్గీకరణ జరగాల్సిందే అన్నాడు. తెలంగాణ ఏర్పడితే వర్గీకరణ అవసరం లేదన్న కేసీఆర్ గారేమో ఇక్కడ తీర్మానం చేసిండు, అవసరం అని చెప్పి గుర్తించిండు, అక్కడికి వచ్చేసాడు. అక్కడ కారణాలు ఏమైనా కొంత అక్కడ మాలలు ఎక్కున్నారనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు కొంత యూటర్న్ తిరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. మేము ఈ రోజు సోదరులు ఇప్పుడు ఇదివరదాకా మాట్లాడిన సోదరు రేవంత్ రెడ్డి గారిని కలిసాం. మేము ఇక్కడ 2 ప్రభుత్వాల సహకారం ఎట్లా కోరుతున్నామంటే కేసీఆర్ గారు తీర్మానం చేసిండు, ఒకసారి వచ్చిపోయిండు, కానీ అది రాజ్యాంగ సవరణ అంశం కనుక ఒకసారి అఖిలపక్షంతో ఢిల్లీకి రాగలిగితే వాళ్ళ జాతీయ పార్టీలు కూడా ఒప్పించుకోవడానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రతినిధి వచ్చిందనుకో, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ ఒప్పించి బిల్లుకు తొందరగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తారు. సిపిఐ పార్టీ నాయకులు వచ్చిందనుకో అక్కడ జాతీయ నాయకత్వం ఒప్పిస్తారు, సిపిఎం పార్టీ నాయకులు అట్లా ఒప్పిస్తారు. ఆ విధంగా అఖిలపక్షం పోగలిగితే అక్కడ ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు ఉషా మేర కమిషన్ వేయాలని కూడా అఖిలపక్షం పోతేనే పడ్డది. అంతకుముందు 1-2 పోయి మాట్లాడిండ్రు కానీ వినలే. కానీ అఖిలపక్షం ఎప్పుడైతే పోయిందో అన్ని పార్టీలు వచ్చినప్పుడు మనం ఎందుకు వెనుక పోవాలని చెప్పి వాళ్ళు వేశారు. అట్లనే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం కోరుతున్నామంటే మా వర్లరామన్న ఇప్పుడు మాట్లాడాడు. ఆయన మా కులంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక గౌరవ స్థానంలో ఉన్నాడు. ఆయన మీద అక్కడ మా జాతి బాధ్యత కూడా ఆయన మీద ఉన్నదని మేము ఫీల్ అవుతున్నాం. ఇదివరదాకా ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయంలో భాగంగా చూడాల్సిందే అని చెప్పి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏబీసీ చేసింది అనే విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా అన్నకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళా, సోదరు రేవంత్ రెడ్డి గారిని, రావుల చంద్రశేఖర్ రెడ్డిని కలిశాను. సార్, మేము కేంద్రం మీద పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సింది కేంద్రం కాబట్టి
గతంలో పెడతామని హామీ ఇచ్చింది బీజేపీ కాబట్టి దాని మీద ఒత్తిడి పెట్టడానికి మేము ఇక్కడ వెళ్తున్నాం. ఇక్కడ ఒత్తిడి కాదు, విజ్ఞప్తులు చేస్తున్నాం. ఇక్కడ మీరు అఖిలపక్షంతో రండి అని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షం రావాలని ఇక్కడ కోరుతున్నాం. అట్లనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి అఖిలపక్షం రాగలిగితే ఇక్కడ ఉషా మేర కమిషన్ స్టేట్కు సంబంధించిన అంశమే కాబట్టి ఉషా మేర కమిషన్ నివేదిక కూడా స్టేట్స్ పవర్ ఇవ్వమని చెప్పి కోరింది కాబట్టి సమస్య త్వరగా పరిష్కారానికి అవకాశం అని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పీల్ చేస్తున్నాం. అక్కడ ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మా అప్పీల్ కొనసాగుతుంది, అక్కడ మా ఒత్తిడి కొనసాగుతుంది. రైట్. వర్ల రామయ్య గారు, గతంలో ఎస్సీ వర్గీకరణకు టీడీపీ గట్టిగా కృషి చేసింది, ఎస్సీ వర్గీకరణ కోసం పట్టుదలతో ఉంది, జీవో తీసుకురావడం కానీ వర్గీకరణ చేయడం కానీ తన వంతు ప్రయత్నం తను చేసింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ స్టాండ్ ఆ రకంగా లేదేమో అనే అనుమానాలు కొన్ని కలుగుతున్నాయి. ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి? నిజానికి టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఒత్తిడి మరింత పెంచేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వెనకడుగు ఏమైనా వేస్తోందా? ఇక్కడ ఇది సామాజిక సమస్యని మొట్టమొదటిగా గుర్తించింది తెలుగుదేశం పార్టీ, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ చెప్పినట్లుగా. ఇక్కడికి వచ్చేటప్పటికి మందకృష్ణ గారు, ఆయన నాయకత్వం, మాదిగలంతా కూడా ఆయన వెంట ఉన్నమాట వాస్తవం, మేము ఎవరు కాదంటలేము. ఇక్కడ ఒక సున్నితమైన సమస్యగా డెవలపింగ్ స్టేట్ లాగా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత ఒక డెవలపింగ్ స్టేట్ స్థాయిలోకి దిగజారింది. ఇక్కడ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ కానీ, మాకు రావాల్సిన ఇబ్బందులు కానీ, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటున్న పరిస్థితుల్లో మేమున్నాం. ఇక్కడ కృష్ణ గారు కూడా అర్థం చేసుకోవాలా, న్యూటన్ తీసుకున్నారు అలా కనపడుతుందనే అభిప్రాయం కూడా వద్దు బ్రదర్. మీకు రాష్ట్ర విభజన ఎస్సీ వర్గీకరణకు, దాన్ని కులాల విభజనకి ఏమైనా అడ్డంకిగా మారిందా మీరంటున్న దాని ప్రకారం? ఏమంటారంటే రాష్ట్ర విభజన జరిగింది, మేము అప్పుల్లో ఉన్నాం అంటున్నారు, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అని అడుగుతున్నాను. తప్పకుండా అండి, భలేవాళ్ళు మీరు. తప్పకుండా ఇప్పుడు ఈ రోజున రాష్ట్రం నిర్మాణ స్థాయిలో మళ్ళా కొత్తగా మొదలెట్టిన రాష్ట్రం ఇది. దీనికి వచ్చి ఆందోళన చేస్తుండే మందకృష్ణ గారి ఆందోళన, లేకపోతే మాల మహానాడు ఆందోళన, లేకపోతే ఇంకొక కులాల ఆందోళన చేస్తూ పోతుంటే మేజర్ కాన్సెప్ట్ మనకు దెబ్బతినే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు చూసుకొని ఇప్పుడు యూటర్న్ చేసే క్వశ్చన్ లేదు, యూటర్న్ తీసుకునే క్వశ్చన్ లేదు, చంద్రబాబు నాయుడు గారు మాట తప్పే సమస్య లేదు, వెనకపోయే సమస్య లేదు, మాట మీద నిలబడతాం. ఇది సున్నితంగా చర్చించుకొని, పార్టీలో చర్చించుకొని, ఏ వర్గం అసలు ఇది అన్యాయం జరిగిందని గుర్తించింది మేమండి. మేము వీళ్ళకి బ్రహ్మాండమైన ఉద్యోగ భద్రతలు కల్పించింది మేము. రైట్. రాష్ట్రం కష్టాల్లో ఉంది కాబట్టి ప్రాధాన్యాలు వేరే ఉన్నాయనేది మీ వాదనగా కనిపిస్తుంది. మొట్టమొదటిసారి మాదిగల సమస్యను, వర్గీకరణ సమస్య పరిష్కరించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కృతజ్ఞత మాకు కూడా ఉన్నది. మాకున్నది కాబట్టినే చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో పాదయాత్ర చేయనీయమని చెప్పి ఆ రోజుల్లో పొలిటికల్ చేసి అడ్డం పడితే మేము కాపాడుకుంటూ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉన్నదని ఒకవైపు చెప్తూనే, మరొక వైపు ఆయన కష్టాలు ఉన్నప్పుడు మేము కృతజ్ఞత చాటాలని చెప్పి మా కృతజ్ఞత చాటాం. 100 రోజులు మేము కంటికి రెప్పలా కాపాడుకుంటూ తిప్పామని చెప్పి చంద్రబాబు మాట్లాడాడు. అందువల్ల మా అన్నకేం విజ్ఞప్తి చేస్తుందంటే, ఆయన మొదలు గుర్తించి కొంత న్యాయం చేసిండనే పేరుతో మేము కృతజ్ఞత చాటాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాల మహానాడు ఆయనను ఓడించే ప్రయత్నం చేస్తే ఎంఆర్పిఎస్ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యత మేము నెరవేర్చాం. కానీ ఇప్పుడు మా అన్న ఏమంటున్నంటే, విభజన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులతో కూడిన రాష్ట్రం కాబట్టి అంటే మేమేమన్నా 1000 కోట్లు అడుగుతున్నాం మా కాపుల్లాగా, లేదా 1000 కోట్లు ఇస్తామన్నా చంద్రబాబు లాగా? మేము 1000 కోట్లు 1000 రూపాయలు కూడా అడుగుతలే. మేము ₹1 ఖర్చు కాని సమస్య ఇది. మీరు చేయాల్సిన సమస్య కూడా కాదు, చేయించాల్సిన సమస్య. ఢిల్లీకి వెళ్ళైనా వర్గీకరణ సాధిస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి. అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే బడ్జెట్ ఖర్చు వస్తుంది. ఇక్కడ ₹1 ఖర్చు కాని సమస్య, నువ్వు చేయడానికి అవకాశం లేని సమస్య, నువ్వు చేయించే సమస్య, చేపిస్తానని చెప్పి మాట ఇచ్చిన సమస్య. ఢిల్లీకి వెళ్ళి వస్తే వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది కదా. అంతకంటే ముఖ్యంగా 20 ఏళ్ల పాటు వర్గీకరణ సమస్య న్యాయం అని చెప్పిన మీరే ఇప్పుడు విభజన తర్వాత కొద్దిగా వెనుక తగ్గే ప్రయత్నం చేస్తే, మరి బీజేపీ హామీ లేని కాపులను బీసీలు ఎట్లా చేస్తారంటుంటారు మీరు? వర్గీకరణ మీద టీడీపీ హామీ ఉంటుంది, బీజేపీ హామీ ఉంటుంది. బీజేపీ కేంద్రంలో ఉన్నది, బీజేపీ చేస్తున్న దాన్ని గుర్తు చేస్తే అది చేస్తుంది. అసలు బీజేపీకి సంబంధం లేని అంశం కాపులను బీసీలు ఏడ్చే అంశం ఎట్లా చేస్తారనుకుంటున్నారు? అదే సమయంలో ఇక్కడ మీరు గమనించాలి, రజకులను ఎస్సీలకు చేస్తామని హామీ ఇచ్చారు, అది ఎక్కడ చేయాలి? పార్లమెంట్లోనే చేయాలి. బోయలను ఎస్టీలో చేస్తామని హామీ ఇచ్చారు, అది ఎక్కడ చేయాలి? పార్లమెంట్లో చేయాలి. ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ చేయాలి, అవి కూడా చేయాలి. ఆ 3 కమిట్మెంట్స్ బీజేపీకి సంబంధం లేదు. కానీ వర్గీకరణ చేస్తామనేది బీజేపీ. చేస్తా అన్న దాన్ని
మీరు హామీ ఇచ్చిన దాన్ని చేయించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎట్లా అమలు చేస్తారు? ₹1 ఖర్చు లేని సమస్య పరిష్కరించకుండా ఇతర సమస్యను ఎట్లా అడ్డం పెడతారు? ఇది మా అన్నకు నేను విజ్ఞప్తిస్తాను. మా అన్న కూడా తెలిసి ఈ విషయం, లోపల కడుపులో బాగా ఆవేదన ఉంటుంది మా అన్నకు. ఇంకా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కోపం కూడా రావద్దు కాబట్టి ఆయన మనసులో ఆవేదన ఉన్నది. నా కులస్తుడిగా నేను ఆయనను అధ్యయనం చేయగలను, చేసినండి. కానీ అన్ని విషయాలు నాలాగా గట్టిగా మాట్లాడలేని రాష్ట్ర విభజన ఆర్థిక కష్టాలు కొంచెం వెనకడుగు ఆర్థిక సంబంధించిన అంశం కాదు కదా ఇది. ₹1 ఖర్చు లేని సమస్య కదా. మేము ఉన్నది పంచమంటున్నాం తప్ప దానికి స్పష్టంగా చెప్పారు. నేను అడిగినప్పుడు చెప్పారు లింక్ లేదని అనకండి, ఉంది అని చెప్తున్నారు వరలరామయ్య గారు. దీనికి సామాజిక వాదనకు ఆర్థిక దీనికి సంబంధమే లేదండి. ఇది సింప్లీ అసెంబ్లీలో ఇది మీరు ఇక్కడ చేసేది కాదని సుప్రీంకోర్టు ఇచ్చింది. లెజిస్లేటివ్ కాంపనెంట్స్ అసెంబ్లీస్కి లేవు. ఈ బై అన్ యాక్ట్ పార్లమెంట్ చేయాలి కేటగరైజేషన్ అన్నప్పుడు లేదా మన బాధ్యత ఏంటి? ఇప్పుడు ఇందాక కృష్ణమాది గారు అన్నట్టు వాళ్ళని చేరుస్తాం వీళ్ళని చేరుస్తాం అనేది వీళ్ళకి హక్కే లేదు. ఎలక్షన్లు ఇచ్చారు సరే, మీ బాధ లేదు, మీ పడతారు, ఎప్పుడు శిస్తులు తీసుకుంటారు చేసు, లేకపోతే దాని పర్యవసన ఏ విధంగా ఉంటుందో ఎలక్షన్స్లో మీకు తెలియంది కాదు, అది తెలుసు. పొలిటికల్ రీజన్ చేసుకునే వాటికి వేరు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కానీ పైసా ఖర్చు లేకుండా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం. రెజల్యూషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అందరు కలిసి చేసిందే, ఇది కొత్తదేం కాదు. ఇప్పుడు అది రెండోది అందరూ ఇప్పుడు మనం అందరం కూడా అగ్రి అయ్యేదంటే అంబేద్కర్ వాదనలో కూడా లేదా ద పూరెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ ఆఫ్ లోస్ షుడ్ గెట్ ప్రయారిటీ అనేది అందరూ కూడా అగ్రి అయ్యాము. మరి ఈనాడు అంబేద్కర్ విగ్రహాలు అంటూ 125 ఫీట్లు అంటూ అవన్నీ పెట్టుకుంటూ అంబేద్కర్ ఆశయాలు అంటున్న వాళ్ళు మరి ఈనాడు మీరు రిజల్యూషన్ పాస్ చేయడం సామాజిక న్యాయానికి అంబేద్కర్ వాదనకు వ్యతిరేకత కాదా? కానీ పైసా ఖర్చు లేని ఆర్థిక వ్యవస్థకు ఖర్చు లేని దీన్ని రిజల్యూషన్ పాస్ చేయడానికి ఇక్కడ ఏంటంటే పొలిటికల్ రీజన్ ఏంటంటే ఇక్కడ డెఫినెట్లీ లేదా అక్కడ ఒక హెజిటేషన్ ఉండొచ్చు బాబు గారికి ఏమన్నట్టు. రిలేటివ్లీ కోస్తల్ ఆంధ్ర ఏరియాలో ఆంధ్ర ప్రాంతం మొత్తంలో కూడా మాలాసే ఎక్కువ పాపులేషన్ లేరు. కోస్తల్ ఆంధ్ర రాయలసీమలో మాదిగా డామినెంట్ 85-90% ఉంటారు రాయలసీమలో. కోస్తల్ ఆంధ్రాలో కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నారు. అయితే ఇది ఒక పొలిటికల్ ఇబ్బంది ఉండొచ్చు అన్న భావనతో ఉంటే ఇవి చేయడం వలన అవన్నీ మీరు ఇచ్చారు, అవన్నీ అలవి కానివే. యాక్చువల్ ఒక పార్లమెంటేరియన్గా మీరు రెజల్యూషన్ ఇది పాస్ చేసినంత మాత్రాన వాళ్ళ వీళ్ళని కలుపుతారని కాదు. బట్ కేటగరైజేషన్కి సులువు ఉంది మీరు. ఎందుకంటే అంబేద్కర్ చెప్పారు దీన్ని పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో 1975 చేస్తున్నారు. ఈనాడు రాజ్యాంగ పరంగా లేదా నార్త్ ఈస్ట్లో దో దే ఆర్ క్రిస్టియన్స్ వాళ్ళ ట్రైబ్స్ అని చెప్పేసి ఆ ట్రైబ్స్లో కూడా అసమానత్వం బీద ట్రైబ్స్కి రిజర్వేషన్స్ ఇచ్చి లేదా అక్కడ ఎలైట్ వాళ్ళకి రిజర్వేషన్ చేస్తున్న తరుణంలో నయా పైసా ఖర్చు కాకుండా రిజర్వేషన్ పాస్ చేయడానికి ఆర్థిక దీన్ని ముడిపెట్టడం కాదు. ఇప్పుడు బాబు గారు కూడా గుడ్ సెన్స్ మస్ట్ ప్రివేల్ అని ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు, కమిట్ చేస్తున్నాడు, చెప్తున్నాడు. కాబట్టి ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు తమాషా పద్ధతి మీద అన్నాం 8, 7, 5 అన్నాం. న్యాచురల్ ఇప్పుడు మాలాజ్కి అక్కడ ఎక్కువ % వస్తుంది. బికాస్ బై పాపులేషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే తక్కువ వీళ్ళకి కూడా వీళ్ళకి వస్తుంది కదా. మీరు అటువంటి దాని చేయడంలో నేను ఎక్స్టెన్షన్ చేయడము పొలిటికల్ రీజన్ తప్ప వేరే రీజన్ లేదని మాట స్పష్టంగా చెప్పారు. వర్గీకరణ వల్ల దళితులు రాజ్యాధికారం దిశగా ఎదగలేరు అనేటటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు ఇది మీరు ఒక్కసారి ఆలోచిస్తే 20 సంవత్సరాలుగా కొనసాగడం వెనుక ఈ భావజాలం ఉండడమే అనేది కారణం. అసలు ఒకవేళ పరిష్కరించే దిశగా సమస్యను తీసుకువెళ్తే పరిష్కరించకుండా ఉండలేని సమస్య కాదు. 2 అంశాలు. రిజర్వేషన్ అనేది రాష్ట్రాల అంశం కాదు. షెడ్యూల్ 9 అమెండ్ చేయాలంటే రాష్ట్రాల యొక్క ప్రతిపత్తి అవసరం. అంటే 50% ఆఫ్ ది స్టేట్స్ ఒప్పుకోవాలని రాజ్యాంగంలో ఉంది. మైక్రో క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పర్మిజబుల్ అనే దగ్గర ఒక చర్చ జరుగుతున్నది ఇప్పుడు. ఎందుకు పర్మిజబుల్ చేయడానికి అవకాశం లేని రాజ్యాంగం కాదు కదా, ఫ్లెక్సిబుల్గా ఉన్నది కదా. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు టీడీపీని దీంట్లో ముద్దాయిగా చేయాలనో, బీజేపీని ముద్దాయిగా చేయాలనో, లేకపోతే ఇంకో వేరే పార్టీని దీంట్లో రాజకీయాల కొరకు మనం గుంజాలనేది కాకుండా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వెనుక కారణాలు ఏంటి? ఇప్పుడు నేను అంటున్నా మందకృష్ణ గారు ఎక్కడికి పోతున్నాడు? టీడీపీ కాడికి పోతున్నాడు, బీజేపీ కాడికి పోతున్నాడు, కాంగ్రెస్ కాడికి పోతున్నారు, ఎక్స్ కాడికి పోతారు, వై కాడికి పోతారు. ఒకసారి మాల సంఘాల దగ్గరికి కూడా పోండి. సమస్యను సమస్యగా చూస్తున్నది మాలలే కదా. మాలల యొక్క ఒప్పుకోలు లేకుండా ఏకపక్షంగా పోయినప్పుడు కూడా అది మళ్ళీ రైవల్కే అవుతుంది. ఇప్పుడు ఈవీవి చిన్నయ్య గారు వేసిన మీరు చెప్పినంత సాఫ్ట్ నేను ఒకటి చెప్తా. ఈవీవి చిన్నయ్య గారు వేసిన కేసులో
పివి రావు గారు, మల్లెల వెంకట్రావు గారు, సమ్ అదర్స్ దాంట్లో ఇంప్లీడ్ అయినరు ఆ కేసులో. కులాల వారీగా వర్గీకరణకు మాత్రమే అక్కడ వ్యతిరేకంగా వచ్చిన తీర్పును ఎన్ని అమెండ్స్ చేసుకోలేదు రాజకీయ పక్షాలు, ఎన్నిటిని సవరించుకోలేదు అనే చర్చ మనం ముందు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పోనీ మాలల్లో అగ్రెషన్కు కారణం ఏంటి అని ప్రభుత్వాలైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయా? ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ. ఇప్పుడు ఒక జాయింట్ కమిటీని కనుక వేయగలిగితే ఈ సమస్యకు కనీసం పరిష్కారాన్ని వెతకండి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కన్సెన్సస్ తీసుకుంటారా, తీసుకోలేరా? లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న నాయకుల్లో మాయావతి గారు, రామ్ విలాస్ పాశ్వాన్ గారితో పాటు కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు. మహర్లు 20-25% ఉంటే అక్కడ చెమార్లు 80-75% దానికి ఉన్నారు. వర్గీకరణకు ఆ వర్గాలు, ఇది దేశ చట్టం అవుతుంది. రాష్ట్రం కొరకు చేసినప్పటికి కూడా దేశంలో ఇవి కావాలనే డిమాండ్లు ప్రాంతీయంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు కమ్యూనిటీస్ మధ్యన రైవాలిటీని పెంచడానికి చేస్తున్న ఎత్తుగడలో భాగంగా కొనసాగుతున్న సమస్యనా ఇది? కేవలం ఇప్పుడు నేను అంటున్నా, కొట్లాడిన జూపుడి ప్రభాకర్ గారు టీడీపీలోనే ఉన్నారు, కొట్లాడిన కారం శివాజీ గారు టీడీపీలోనే ఉన్నారు. సరే, నేను వచ్చి కాంగ్రెస్లో ఉండొచ్చు కాక. ఇప్పుడు ఆ రోజు మాలలే వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారికే ప్రయారిటీ ఇవ్వడం వెనుక కులం అనే సామాజిక వర్గం అనే నేపథ్యం ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ మాదిగలకు బెనిఫిట్ చేయాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి కృష్ణమాదిగ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మాదిగల కొరకు మాదిగల ఉద్యమంలో బలోపేతం చేయడానికి జేఏసీ నిర్మాణంలో ఉన్నాడు. మరి ఈరోజు కృష్ణమాదిగ శత్రువు అవుతాడు, కృష్ణమాదిగ ఫాలోవర్స్ తన శత్రువులు అవుతారు. ఇది ఎట్లా? ఇది రాజకీయాలు కావా? రాజకీయాల యొక్క భాగస్వామ్యం లేకుండానే ఈ కుట్ర కొనసాగుతున్నదా? ఇప్పుడు మాలల యొక్క అభ్యంతరాలు వేరున్నాయండి. వారే చంద్రబాబు నాయుడు గారు బైంసా వస్తున్నప్పుడు నేనే అడ్డుకోవడానికి నేను ప్రయత్నం చేసిన, వారే పోయి వారికి మద్దతు చెప్పినారు. బైంసాలో, నిర్మల్ బైంసాలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి అక్కడ మాలమాదిగల మధ్యన. అంటే మాలమాదిగల మధ్యన టీడీపీ మీద మేము టార్గెట్ చేస్తున్న క్రమంలో సపోర్ట్ చేసినారు. ఆ రోజు ఈ వైషమ్యాలు పెంచడం వెనుక ఈరోజు కలిసి ఉండాలనే కోరిక కొంతమందికి లేదు. అవి రాజకీయ పక్షాల, వ్యక్తుల, శక్తుల, వ్యవస్థల. వాటిని పరిష్కరించుకోకుండా ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా 23వ సంవత్సరంలో చర్చ పెట్టుకుంటున్నాం, 50వ సంవత్సరం కూడా ఈ చర్చ పెట్టుకోవద్దని నేను కోరుతున్నాను. ఇది మాలా మాదిగలు నిట్ట నిలువ చీల్చడానికి కొన్ని వర్గాలు చేస్తున్న ప్రయత్నానికి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోలేని స్థితి ఎందుకు వచ్చింది? కారంచెడులో, చుండూరులో కలిసిన మాలామాదిగలు వర్గీకరణ సమస్యను పరిష్కరించలోని అవివేకులైతే కాదు కదా, విజ్ఞావంతులు, అంబేద్కరిస్టులు, మేధావులు. మీరు మూల కారణం అడిగారు కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ పార్లమెంట్లో బిల్లు పెట్టే స్థాయికి వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నాను. నేను స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఢిల్లీలో ఉన్నాను. నేను చాలా మూవ్ చేశాను దీన్ని గతంలో. అయితే ఈ సోషల్ జస్టిస్ ఎంపవర్ మినిస్ట్రీ నుంచి ఏం చేశారంటే అన్ని రాష్ట్రాలకు రాసి ఒపీనియన్ ఇందాక దయాకర్ అడిగినట్టు ఫార్మల్గా కొన్ని రాష్ట్రాలు మేము అగ్రి అవుతాము, కొన్ని రాష్ట్రాలు మేము అప్పుడు చెప్తామని చెప్పి రిప్లైస్ వచ్చాయి. అయితే ఉషా మేరకం స్పెసిఫిక్గా చెప్పింది ఏమైందంటే ది ఇష్యూ ఈజ్ పర్టైనెంట్ ఓన్లీ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ సమస్యను ఒక ఆంధ్రప్రదేశ్ ఇష్యూగా మీరు చూస్తూ దీనికి మీరు మెజర్స్ మాకు సజెస్ట్ చేయండి, ఏ విధంగా అయితేనంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి. మీరా కుమార్ ఉన్నంత కాలం ఇది నడిచింది. మీరా కుమార్ పోయిన వెంటనే ముకుల్ వాసనిక్ గారు వచ్చారు. నేను పలుమార్లు కలిశాను. నేను కొన్ని వాస్తవాలు తెలవాలి, జనానికి తెలియాలి, పార్టీ కూడా దయాకర్ కూడా ఈ సంగతి తెలియదు. అందుకని దయాకర్ ఇందాక అప్రిషియేట్ చేసింది ఆయన. అందుకనే ఇప్పుడు చాలామంది సజెషన్ అక్కడక్కడ మేము కూడా చాలా ప్రయత్నాలు చేసాము. ఎవరెవరి దగ్గరగా మనం కూర్చొని మాట్లాడదాం, మాలా మాదిగలు వెళ్తే కూర్చొని మాట్లాడదాం, ఒక పరిష్కారానికి వద్దామనే భావన చాలా మంది సజెషన్. అయితే ముకుల్ వాసనికి వచ్చినట్టు దీన్ని పండబెట్టేశాడు. ఏమన్నాడు? ఈ నేషనల్ ఇష్యూ అని అన్నాడు. మేమన్నా నేషనల్ ఇష్యూ ఎట్లయితుందిరా బాబు, ఇది కమిషన్ వేసింది ఈ స్థితిగతులను పరిశీలించండి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క వర్గీకరణ ఇష్యూను సెటిల్ చేయడానికి ఎటువంటి సూచనలు మీరు ఇస్తారు అని చెప్తే దాన్ని ముకుల్ వాసనిక్ గారు వచ్చింది దానికి సోషల్ మీడియా దాన్ని పంట పెట్టేసలేదా? ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ క్యాబినెట్ మీట్లో బిల్ వచ్చేది అది. ఏది ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చింది పార్లమెంట్లోకి వచ్చేది, పార్లమెంట్ అయిపోయేటప్పుడు అతని మూలాన లేదా సరే అతనికి డైరెక్షన్స్ ఏమున్నాయో మనకైతే తెలియదు. కానీ ఇష్యూ జటిలమైంది. ఒక విధంగా చూస్తానంటే ఆ ముకుల్ వాసనిక్ గారు సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ వచ్చిన తర్వాత, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు ఇన్ ప్రిన్సిపల్ పెట్టేద్దాం ఎలక్షన్స్ ముందు అన్న భావనలో ఉండింది. సరే అదే ఒక విషయం చెప్తున్నా. మా సోదరుడు ఇప్పుడు 2 పాత్రలు పోషించాలి. ఒకటి మాల మహానాడు పెట్టి గతంలో వర్గీకరణ అడ్డుకున్నాడు కాబట్టి
వాళ్ళ వాదనను ఏదో రకంగా జనంలో నిలబెట్టాలి. మరొక వైపు స్వతంత్రుడు కాదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, మళ్ళీ దాన్ని వ్యతిరేకించలేడు కాబట్టి దాన్ని సమర్థించాలి. పాపం మావాడు చాలా గందరగోళం ఉన్నాడు. నేను ఒక మాట ఏంటంటే, నాకు ఆకలి అయింది, అది గుర్తించింది. అన్నం తిన్నవాడు ఆమోదం కావాలన్నా, కడుపు నిండినవాడు ఆమోదం కావాలన్నా నాకు అన్నం పెట్టాలంటే ఇది ఎట్లా రూల్ అవుతుంది? అట్లా అనుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాం, 100% సీమాంధ్ర ప్రజలు ఆమోదిస్తే కూర్చుంటే తెలంగాణ వచ్చిందా? తెలంగాణ న్యాయం అనుకున్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టారు, వచ్చింది. అడ్డుకున్న వాళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పెట్టింది కదా, మరి అడ్డంకులు కల్పించే వాళ్ళని కూర్చుండబెట్టి మాట్లాడియవచ్చు కదా. అంటే ఎక్కడైనా సార్ న్యాయాన్ని పరిష్కరించేటప్పుడు రాజకీయ జోక్యం ఎక్కువైన నేపథ్యంలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే కొంతవరకు సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో అనేది నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ దేశంలో మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ చేసింది పంజాబ్లో కాంగ్రెస్ జైల్ సింగ్ ఉన్నప్పుడు. చెమార్లు ఎక్కువ రిజర్వేషన్ పొందారు, చెమారేతర్లకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన వాడికి న్యాయం చేసిండే తప్ప చెమారేతలు కూర్చుండే పెడితే చెమార్లు ఒప్పుకోలేదు కదా. నంబర్ 1. హర్యానాలో ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. ఎస్సీ వర్గీకరణ కావాల్సింది చెమారేతర్ల కాడ, చెమారేతర్లకి వర్గీకరణ చేసినారు, అర్ధాన్న కూడా జరిగింది కదా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది బ్రదర్. ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ సూత్రబద్ధంగా అనుకూలం. రేపు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు మద్దతు ఇస్తామని చెప్తే అయిపోతుంది కదా. వాలేసిన కమిషన్ మీద రిపోర్ట్ వచ్చింది కదా, అయిపోతుంది. ఇప్పుడు మనం అందరం కలిసి బీజేపీ మీద ఒత్తిడి పెడదాం. మీరు 100 రోజులను వర్గీకరణ చేస్తామన్నారు కదా, 700 రోజులు గడిచిపోయినాయి, బిల్లు ఎందుకు పెట్టలేదని బీజేపీని అడుగుదాం. ఇక్కడ నేను 2 ప్రభుత్వాల సహకారం కోరుతున్నా, ఎందుకంటే మా ఒక్కరి శక్తి సరిపోదు కాబట్టి 2 ప్రభుత్వాల సహకారం కోరుతున్నా, వాళ్ళని అక్కడికి రమ్మంటున్నా. అట్లనే ప్రతిపక్ష పార్టీని ఎందుకు సహాయం కోరుతున్నా అంటే, సూత్రరీత్యా ఈ దేశంలో మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెసే. అంతేందుకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత రాష్ట్రం పడుతున్న ఉత్తరప్రదేశ్లో 2012లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టో పెట్టింది. అందువల్ల సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమైనప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే వర్గీకరణ సంపూర్ణంగా అమలు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఇక అడ్డంకులు ఇతరాతర కారణాలు చెప్పకుండా మీరు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మా ధర్నాకు తీసుకురండి, వర్గీకరణకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వండి. ఇక బీజేపీ మీద అందరం కలిసి ఒత్తిడి తీసుకొద్దాం. ఆ ఒత్తిడికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారాన్ని కూడా కోరుతున్నాం. అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసాం. మీరు అడిగినట్టునే సరే, మీరు అఖిలపక్షం తీసుకుపోయారన్నారు. పోయిన నెల ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు తాను స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసేసి ఇది సత్వరమే చర్య చేపట్టడం జరిగింది. రాబోకాలంలో నేను రాబోకాలం డెఫినెట్గా లేదా ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కూడా గతంలో ఉద్యమం ఉన్న రోజుల్లో కూడా మీకు కూడా సహకరించారు. ఆయన ఎన్నడూ కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత లేదు వర్గీకరణకు. మా అన్నకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఆడగా మా విజయవాడలో కూర్చున్నది మా అన్నే. మా అన్న చంద్రబాబు గారిని తీసుకొని రావాలి. ఇక్కడ మన పక్కన కూర్చున్నది వర్గీకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన అన్న రాజకీయాలు ఉండడం వల్ల మేము భుజాన్ని వేసుకొని ముందుకు నడిపించాల్సి వస్తుంది. నేను అన్నకేం చెప్తున్నా, అన్న ఒక్క విషయం గుర్తు చేసుకున్నా, కేసీఆర్ గారు కష్టాల్లో ఉద్యమ కాలంలో ఉన్నప్పుడు కూడా మేము అండగా నిలబడ్డమే. ఆయనకు నిమ్మరసం వచ్చింది మేమేనే, ఆయన కష్టాల్లో ఆదుకున్న మేమేనే. మీకు ఒకటే చెప్తున్నాం, ఎప్పుడో తీర్మానం చేశాం, ఒకసారి పోయి చెప్పినట్టు కాదు. అఖిల పక్షంతో రప్పించన్న జాతి మీకు రుణపడి ఉంటుంది, చంద్రబాబు గారికి కూడా రుణపడి ఉంటుంది. కాంగ్రెస్ బిల్లుకు మద్దతు ఇస్తే మేము వాళ్ళకు రుణపడతాం. మేము మాకెవరన్నా న్యాయం చేస్తే వాళ్ళని కడుపులో పెట్టి కాపాడుకుంటాం. మాకు మోసం చేస్తే ఎదుర్కొంటామేమో కానీ న్యాయం చేసిన వాళ్ళు మాత్రం కడుపులో పెట్టి కాపాడుకుంటాం. అన్నా రామన్న, దయచేసి నీదే బాధ్యత, జాతి అంతా నీ మీద ఆధారపడ్డది. ఆంధ్రప్రదేశ్లో నీకు బాధ ఉన్నది, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళకు ఉన్నత పదవులు వస్తుంటే మాదిగ జాతి ఎంత ఆవేదన ఉన్నదో నీ మనసులో కూడా ఆవేదన ఉన్నది. కానీ ఆవేదనకు పరిష్కార మార్గం మాదిగ జాతి కొంత న్యాయం జరగాలంటే మాత్రం నువ్వు వెంటనే చంద్రబాబు గారు నొప్పించి అఖిలపక్షంతో ఢిల్లీకి రావాలని, ఆడచేసే ఉద్యమానికి నీ సంపూర్ణ సహకారం కావాలని కోరుతున్నా. ఇప్పుడు నాకు ఏం సందిగ్ధత లేదు దీంట్లో, నేను చాలా స్పష్టంగా ఉన్నా వ్యక్తిగతంగా, తర్వాత పార్టీ పరంగా. మాలమానాడు విషయానికి వచ్చినప్పుడు రేపు జరుగుతున్న పరిణామాల్లో ఏ రకమైన నిర్ణయాలు వస్తాయనే దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి, అవి వేరే. కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా యాజ్ ఏ మాలమానాడు గతంలో నేను మాలమానాడు ప్రెసిడెంట్గా కూడా ఉన్నా కాబట్టి మీకు మాలలతో ఎందుకు సమస్య ఉందో నాకు కృష్ణమాది గారు చెప్పాలి. మాలలతో జూపుడి ప్రభాకర్ గారితో మీరు కలవరు, కార్యం శివాజీతో కలవరు, అద్దంకి దయాకర్తో కలవరు. అంటే కలవడం అంటే వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా సమస్య పరిష్కారానికి మాలమానాడు నీకు శత్రువు అనుకుంటున్నావా, ప్రత్యర్థి అనుకుంటున్నావా, మిత్రుడు అనుకుంటున్నావా? వర్గీకరణను వ్యతిరేకించినంత వరకు నేను శత్రువుగానే చూస్తాను. నా జాతి హక్కును అడ్డుకుంటే శత్రువు అయితే. కానీ ఒక విషయం చెప్తున్నా, మరి కాదు ఆ అడ్డుకునే వాళ్ళు సోదర వర్గమే కాబట్టి వాళ్ళతో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి కదా.
కూర్చున్న సందర్భం కూర్చొని వర్గీకరణకు సూత్రబద్ధంగా ఒప్పుకొని రాష్ట్రపతి ఆమోదం వచ్చినాక మళ్ళీ వద్దని ఎదురు తిరిగిన రోజులు ఉన్నాయి కదా. అంటే కూర్చోవడానికి నేను ప్రయత్నం చేశాను కదా. ఇప్పుడు కాదు ఇంత పెద్ద సమస్య నువ్వు కన్క్లూడ్ చేయడానికి అసలు ఇష్యూ వచ్చినప్పుడే నువ్వు సైడ్ అయిపోతుంది. ఒకటి ఇది రాజకీయంగా దేశవ్యాప్తంగా లేదా ఏదో ఒక రీతిలో ఇవి ఈనాడు అమలు జరగబోతున్నాయి. పంజాబ్లో, హర్యానాలో, తమిళనాడులో, కర్ణాటక కమిషన్ వేశారు, రిపోర్ట్ తీసుకున్నారు. నార్త్ ఈస్ట్ లో అయితే ఏంటంటే ఎక్కడైతే నష్టపోతాం అనుకున్నా బాధపడతా అనుకున్నది మాల. తనను కన్విన్స్ చేయకుండా మీరు రాజకీయ పార్టీలతో కలిసి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తను అడ్డుకునే ప్రయత్నాన్ని మీరు అడ్డుకోలేదు. అధికార ప్రతినిధి పాత్ర పోషించలేదు. ఇప్పుడు నేను అంటున్నా, అరే మీరు అడ్డం పడితే ఆగుతుందా? ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ కూడా చేద్దామని ఆగిందా? ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేద్దామని ఆగిండ్రా? బిల్లు పెట్టడం కదా ఆగుతుందా? కాంగ్రెస్ తెలుసుకుంటాం, బిల్లుకు మద్దతు కాదు. నారావారిపల్లె నుంచి నేను నడవనీయకపోయినా సరే వాళ్ళని మాత్రం ఓరుస్తావు, కాంగ్రెస్ పార్టీని మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తే మేము అండగున్నాం, మోసం చేస్తే ఎదురు పాదయాత్ర చేయని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గుర్తు చేసుకో, నారావారిపల్లె నుంచి నన్ను యాత్ర మొదలు పెట్టకపోతే 100 యాత్రలు అక్కడ జరుగుతున్నాయి. మరి నా జాతి హక్కులను ఎవరు అందించినా నాకు శత్రువే. పక్కదారి పట్టిస్తున్నావు, నీ బాధ్యత ఏంది చెప్పు. మీరు వ్యక్తిగతంగా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా నన్ను తీసుకురావడం వల్ల నేను సమాధానం చెప్పాలి. ఎవరైనా శత్రువులు అవుతారని చెప్పారు. ఇంకా అడ్డుకున్న వాళ్ళు ఎవరైనా శత్రువులుగానే చూసినప్పుడు అలాంటి పరిస్థితి కొనసాగదు. నాకు మాలలు నా సోదరులు, వర్గీకరణ వ్యతిరేకించే మాల మహానాడు వాళ్ళు కంటిన్యూ అవుతే మాత్రం నాకు శత్రువులే. సోదరులు కాబట్టి లక్ష్మీపేటలో మాలలు చంపబడితే నేను పోయినా. మందా జగన్నాథం కాదు, అద్దంకి దయాకర్ గారు. సమస్య థ్యాంక్ యూ అండి. వల్లరామయ్య గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HMTV.